వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ యొక్క నోటిఫికేషన్కి 10th క్లాస్ పాస్ అయ్యండి మీ దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్ ఉంటే ప్రతి ఒక్కరు ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్లో ఉన్న పోస్ట్ వచ్చేసి క్యాంటీన్ అటెండెంట్. ఇందులో మీకు స్టార్టింగ్ శాలరీ 18,000 అయితే ఉంటుంది. ఇంక్రిమెంట్ వచ్చేసి 18,000 నుంచి 56,000 దాకా మీకు ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది. కేవలం 10th క్లాస్ చదివితే సరిపోతుంది. ఇందులో కేటగిరీ వైజ్గా పోస్టులు అయితే ఉన్నాయి. యూఆర్కి 3, ఎస్సీకి 1, ఎస్టీకి 1, ఓబీసీకి 1, ఈడబ్ల్యూఎస్కి 1, టోటల్గా 7 పోస్టులు అయితే ఉన్నాయి. భారతీయులు ప్రతి ఒక్కరూ ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. బట్ మీ దగ్గర 10th క్లాస్ ఒరిజినల్ సర్టిఫికేట్ మాత్రమే ఉండాలి. మీరు అప్లై చేసుకోవడానికి మీ యొక్క కనీస ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. మీకు ఆగస్ట్ 31 తేదీ కల్లా 18 సంవత్సరాలు పడినా సరే మీరు యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అవుతారు. అప్లై చేసుకోవడానికి టుమారో అనగా 11 ఆగస్ట్ 2026 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 31 వరకు మీకు అవకాశం అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అయితే ఏమి ఉండదు. ప్రతి ఒక్కరు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా అప్లై చేయండి. ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా మీకు లేదు. అలాగే ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు 10 ఇయర్స్, ఎక్స్‌సర్విస్‌మెన్‌కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్ ద్వారా చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ mp.cg.gov.in అనే వెబ్సైట్ సందర్శించి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ 280 మెంబర్స్ని అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ఆ యొక్క 280 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత 10th క్లాస్లో ఎవరికైతే ఎక్కువగా మార్క్స్ వచ్చాయో ఆ తర్వాత ఏజ్ ఎవరికి ఎక్కువగా ఉందో వారిని ఎక్కువగా కన్సిడర్ అయితే చేస్తారు. స్టేజ్ 2లో రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామ్ 30 మినిట్స్ అయితే ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 40 మినిట్స్ అయితే ఉంటుంది. ఈ యొక్క 30 మినిట్స్లో మీరు 40 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఇంగ్లీష్ 10 క్వశ్చన్, హిందీ 10 క్వశ్చన్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో 10 క్వశ్చన్, క్వాంటిటివ్ యాప్టివ్లో 5 క్వశ్చన్, హైజీన్స్ అండ్ క్లీన్లెస్లో 5 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్. తప్పుగా రాసినట్టయితే మీరు 0.25 నెగిటివ్ అయితే ఉంటుంది. అంటే 4 క్వశ్చన్లు తప్పుగా రాసినట్టయితే 1 మార్క్ కట్ అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మీకు స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇది 60 మార్క్స్కి అయితే ఉంటుంది. టీ కాఫీ ఎలా చేయాలి, ఫుడ్ ఎలా సర్వ్ చేయాలి, టేబుల్ కిచెన్ ఎలా క్లీన్ చేయాలి, ఇలా మీకు ప్రాక్టికల్ అయితే కండక్ట్ చేస్తారు. రిటన్ టెస్ట్లో 40 మార్క్స్కి, స్కిల్ టెస్ట్లో 60 మార్క్స్కి, టోటల్గా 100 మార్క్స్కి ఎవరికైతే ఎక్కువగా మార్క్స్ వస్తాయో వారు ఈ యొక్క జాబ్లో సెలెక్ట్ అవుతారు. దీనితో పాటు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కంపల్సరీగా చేస్తారు. ఎందుకంటే మీ దగ్గర 10th క్లాస్ ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే ఉందో లేదో అని.